పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మున్ననూరు గ్రామంలో నిర్వహించిన మార్నింగ్ వాక్లో ఆయన పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లాలోని మొత్తం 140 గ్రామ పంచాయతీలు 45 వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. మున్ననూరు గ్రామాన్ని మోడర్న్ విలేజ్గా మార్చేందుకు తొలి అడుగు వేశామని, ఇందులో భాగంగా గ్రామానికి పల్లె దవాఖానా మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. దీనివల్ల స్థానికులకు మెరుగైన వైద్య సేవలు తలుపు దగ్గరే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెడతామని తూడి మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుందాం. దాంతో పాటు గ్రామానికి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత బిల్డింగ్ నడుపుతున్నారు. దాంట్లో కూడా ఒక పల్లె దవాఖానా ఇమీడియట్ గా 2-3 రోజుల్లోనే మాక్సిమం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అది కూడా శాంక్షన్ చేసుకుందాం. దాంతో పాటు ఈ రోడ్స్ గాని డ్రైన్స్ గాని చాలా అవసరం ఉన్నాయి మన దగ్గర. అక్కడక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు మిషన్ భగీరథకు సంబంధించి వాళ్ళని స్పెషల్ డ్రైవ్ కింద ఈ గారిని డి గారిని నేను ఇప్పుడు కార్లు ఎక్కిన మాట్లాడి ఆ లీకేజ్ లేకుండా చేసే బాధ్యత కూడా మనం తీసుకునాలి. మనం వాటర్ అవసరం ఉన్నప్పుడు వాడుకొని దాన్ని ఎంబడే నల్లాలు బంద్ చేయాలి, రోడ్ల మీద వదలదు. అది మనం బాధ్యత తీసుకునాలి. దాంతో పాటు ఈ మున్ననూరు నుంచి ఏదుట్ల రోడ్ గాని, మున్ననూరు నుంచి కాశీం నగర్ రోడ్ గాని, దాంతో పాటు మన గ్రామానికి సంబంధించిన ఆల్రెడీ వేసిన సీసీ రోడ్ల మీద రెన్యువల్ కోట్ వేస్తే నీట్గా ఉంటాయి. కానీ ఇప్పటిదాకా నేను డి గారు మాట్లాడి ఫస్ట్ డ్రైన్లు అయిపోయినాక వేస్తే అవి పాడు కాకుంటాయి కాబట్టి ఆ డ్రైన్లు కూడా చేసుకుని, దాంతో పాటు పెద్ద మన ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం కట్టుకుంటే